ఎలా పరిచయం మీ ఇద్దరికి? అంటే నార్మల్‌గా మాది గోదావరిఖని కదా కాలనీ. అవును. వాళ్ళది కూడా గోదావరిఖని. నార్మల్‌గా తను డాన్సర్. నేను డాన్సర్. అక్కడ ఉండేవాళ్ళు రవి అన్నయ్య అని చెప్పేసి వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే, హ్మ్. హ్మ్. "ఒరేయ్! నీకు కరెక్ట్ పర్సన్ అంటే టోనీరా. ఇలా హ్మ్. హ్మ్. బాగుండేది మీ ఇద్దరి పేరు చాలా బాగుంటది, చాలా బాగుంటది" అని చెప్పేసి చెప్పేవాళ్ళు. ఎవరు ఈ టోనీ ఇలా బాగుంటదని తర్వాత పరిచయం అయింది. పరిచయంలో అచ్చా! అలా కలవక ముందే మీకు అందరూ అనేవాళ్ళా ఇలాగ? అందరూ అనేవాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు. అంటే నేను చాలా అప్పుడు ఇంకా స్పీడ్ చేసేదాన్ననమాట డాన్స్. ఆహా! సో, ఆహా! తన స్పీడ్‌కి, నీ స్పీడ్‌కి చాలా బావుంటదిరా అని చెప్పేవాళ్ళు. మా ఓకే. ఫ్రెండ్ రా ఇలాగ. డాన్స్ పేరుగా బావుంటది ఆ! అనుకుంటే నువ్వేమనుకున్నావు నిజం పేరేనేసుకున్నావా? అలా ఏం కాదు కానీ, ఆ! ఎవరీయన అనక అప్పుడు పరిచయం అయిన తర్వాత అలా పరిచయాలయ్యి అలా. అలా లవ్ అయ్యి పెళ్లి జరిగింది. అలా. ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నారు నార్మల్‌గా? నా ఎయిత్ క్లాస్‌లో అనుకుంటా. 2 ఇయర్స్ అయిందా మొత్తం లవ్? 2 ఇయర్స్ 2 లవ్ ఇయర్స్ లవ్. థర్డ్ ఇయర్‌లో పెళ్లయిపోయింది. పెళ్లయిపోయింది. మరి ఇంత లవ్ చేసుకున్నారు కదా! హ్మ్. బ్రేకప్ అవ్వడానికి ఎందుకు రీజన్? అంటే ఇన్ని 3 ఇయర్స్ లవ్. హ్మ్. సడెన్‌గా ఒక రోజులో బ్రేకప్. హ్మ్. ఎందుకలా? ఒక్క రోజులో కాలేదు. అది కొన్ని సిట్యుయేషన్. ఇంకా అలా 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 జరిగిపోయింది. ఫీల్ అయ్యావా? అబ్బా! అయ్యాను. అనవసరంగా వదిలేసానే అని. అనవసరంగా వదిలేసానని కాదు కానీ, హ్మ్. బాధపడ్డాను. హ్మ్. హ్మ్. చాలా రోజులు బాధపడ్డాను. హ్మ్. హ్మ్. అరే! ఇలా కాకుంటే బాగుండేది. ఇద్దరం బాగుండేవాళ్ళం కదా! హ్మ్. అలా బాధపడ్డాను. అంటే మీ మాటలు వింటుంటే ఎవరి తప్పు లేదు. దిష్టి కొట్టింది మాకు బాగా. అదే అంటే దిష్టి తగిలితే విడిపోతారా? నిజంగానే విడిపోతారు. నిజంగా విడిపోతారు. హ్మ్. అది దిష్టి కొడితే. ఫ్రెండ్‌షిప్ అయినా ఇది. ఫ్రెండ్‌షిప్ అయినా ఏదైనా సరే హ్మ్. మన మీద కళ్ళు పడ్డాయనుకో హ్మ్. విడిపోతాం. నమ్ముతారా ఇది? నమ్ముతాను నేను చాలా నమ్ముతాను. ఇంకా నాకు జరిగింది కాబట్టి నేను నమ్ముతాను. దిష్టి వల్లే విడిపోయింది. ఇప్పుడు thumbnail పెట్టండి. దిష్టి దిష్టి పల్ల విడిపోయిన వీళ్ళిద్దరు ఎందుకయ్యా సామి ఇదంతా నాకు అనిపిస్తుంది ఇప్పుడు. ఆహ్, ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసావా విడిపోయినాక? లైక్ హ్మ్. పెళ్ళయ్యాక గాని, లేకపోతే విడిపోయాక గాని? పెళ్లిలో ఏం పెళ్లయిన తర్వాత బాగున్నాం మేము. బాగున్నాం. ఇద్దరం ఈవెంట్స్ చేసుకున్నాం. లిరిని బాగా చూసుకున్నాం. హ్మ్. అంత బా ఇగ కొన్ని ఇప్పుడు అవన్నీ మాట్లాడదలుచుకోలేదు నేను. ఎందుకంటే పాతవి తవ్వేసి తన హ్మ్. లైఫ్ బావుంది. నా లైఫ్ బావుంది. హ్మ్. హ్మ్. మధ్యలో మళ్ళీ టాపిక్స్ ఏసి మళ్ళీ వెనక్కి లాగడం నాకిష్టం లేదు. ఓకే. తర్వాత పెళ్లి అంటే ఇంకా అయిపోయిన తర్వాత, గొడవ అయిపోయిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు హ్మ్. నన్ను. హ్మ్. హ్మ్. అంటే ఆహ్, రోడ్డు మీద నడుచుకుంటూ ఎళ్ళేటప్పుడు కానీ, హ్మ్. చాలా ఇప్పటికీ తప్పట్లేదది. ఇంక హ్మ్. లోకంలో మేమిద్దరమే ఉన్నాము. ఆ! మా ఇద్దరికే డైవర్స్ అయిపోయినాయి. ఆ! వీళ్ళిద్దరే వైఫ్ అండ్ హస్బెండ్స్. హ్మ్. ఎవరు విడిపోలేదు అన్నట్టు చేస్తున్నారు జనాలైతే నిజంగా. అలా అప్పుడు కూడా అలాగే చేశారు. క్వెషన్ చేస్తారా నిన్ను రోడ్డు మీద నడుతుంటే? అప్పుడు చేశారు. అప్పుడు ఇప్పుడు? నేను ఇలా ఎళ్తుంటే, హ్మ్. "ఒరేయ్! వీళ్ళ మొగుడు వదిలేసాడంటరా దీన్ని. ఇదేం చేసిందోరా?" మొగుడు వదిలేసాడని చెప్పి అన్నారా? ఆ! ఇలా వదిలేసిన తర్వాతనే కదా నాకు ఎక్కువ హ్మ్. హ్మ్. అయిపోయింది. అలా. అలా చాలా స్ట్రగుల్స్ పడ్డాను. ఎవరున్నారు నీకు సపోర్ట్‌గా అప్పుడు? మమ్మీ, డ్యాడీయే. అమ్మ, నాన్న సపోర్ట్. ఏమన్నారు? మా మమ్మీ, డ్యాడీ అసలు మా డ్యాడీ గురించి చెప్తేనే ఏడుపొస్తుంది నాకు. ఏ? హ్మ్. అంటే మా డ్యాడీ ఎలా అంటే వీళ్ళకి ఎలా ప్రేమ చూసుకోవాలో తెలీదు మా మమ్మీ, డ్యాడీకి ఫస్ట్ హ్మ్. ఆఫ్ ఆల్. మా డ్యాడీ గురించి నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు. అదే ఇక్కడంటే అందరూ లవ్ యూ డాడీ. ఇప్పుడు ఈ జనరేషన్‌లోనే అలా. అప్పుడంటే అప్పుడు తెలిసేదిగా. ఆళ్ళకి తెలీదు. ఇప్పుడు తెలీదా? మనం ఏడ్చినా ఎందుకు ఏడుస్తున్నావు? ఆహా! ఇది కావాలా? ఆ! ఇట్లా ఇగ మా మా ఫస్ట్ మా డ్యాడీకి సారీ అని చెప్పాలని ఉంది గట్టిగా. హ్మ్. గట్టిగా హగ్ చేసుకొని. హగ్ చేసుకొని. కానీ హ్మ్. ఆయనకి ఆ ఫీలింగ్స్ ఉండవు. అంటే తెలీదు. చెప్పినా అవును. గూడా ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు. హ్మ్. మా మమ్మీ గూడా హ్మ్. అంతే. హ్మ్. నేను లవ్ మ్యారేజ్ చేసుకొని ఎళ్ళిపోయినప్పుడు కూడా చిన్న మాట అనలేదు నన్ను. చిన్న మాట. హ్మ్. ఎందుకు చేసుకున్నావు అని నన్ను అడగలేదు. మేమిద్దరం కలిసి ఇంటికెళ్ళినప్పుడు హ్మ్. సారీ డాడీ అని చెప్పి ఇంట్లోకెళ్ళిపోయాం. అంతే. ఎంత బాగా చూసుకున్నాడో మా ఇద్దరిని తెలుసా? హ్మ్. ఇంత మాట కూడా అనలేదు ఎప్పుడు. హ్మ్. నాకాయన వద్దు డాడీ అన్నప్పుడు ఏమనలేదు. మళ్ళీ కావాలి డాడీ అన్నప్పుడు ఏమనలేదు. నిజంగా మా డ్యాడీ దొరకడం నాకు చాలా అదృష్టం. ఆయన గురించి ఎప్పుడు అసలెక్కడ మాట్లాడలేదు నేను. ఫస్ట్ టైమ్ మాట్లాడుతున్నాను. హ్మ్. ఐ లవ్ యూ డ్యాడీ అంతే. అంటే ఒక అమ్మాయికి ఒక డ్యాడీ సపోర్ట్ ఎంత ఉండాలో గానీ, నాకు మా డ్యాడీ ఫ్రెండే. హ్మ్. ఇద్దరం కూర్చుంటాం. హ్మ్. మాట్లాడుకుంటా ఉంటాం హ్మ్. బాగా. రాత్రి కూర్చుంటారా మా సిట్టింగ్? డ్యాడీ తాగుతా ఉంటాడు. నేను పోస్తా అదే ఉంటాను. అర్థమైంది. సిట్టింగ్ చేసుకొని కూర్చొని ఆ! మంచిగా మాట్లాడుతుంటారా? మాట్లాడుతా ఆ! ఉంటాం. మా డ్యాడీ నాకెప్పుడు ఫోను చేయడు. హ్మ్. మా మమ్మీ, డ్యాడీ అసలు నాకు ఫోనే చేయరు. హ్మ్. ఒక అమ్మాయిగా బయటికింత తిరుగుతానా? హ్మ్. అంటే వాళ్ళకి తెలీదు. ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? అయిపోయిందా? అసలు ఫోనే ఉండదు. హ్మ్. హ్మ్. ఎళ్ళింది చేసుకొనొస్తది. చేసుకో తనకి తెలుసు. తనకు తెలుసు. 3 హ్మ్. మంత్స్‌కి ఒకసారి మా డ్యాడీ ఫోను చేస్తే ఏడుత్తాను ఫుల్లు. ఆ! స్క్రీన్ షాట్ పెట్టి స్టేటస్ పెడతాను. మా డ్యాడీతో ఇంతసేపు మాట్లాడాను. మొన్న నార్మల్‌గా ఏడుపొచ్చేస్తుంటదా నార్మల్‌గా? లేకపోతే అంటే ఒక టాపిక్ ఇక్కడ
పెయిన్ ఉంటది కదా, ఇప్పుడు డాడీ గురించి తీసినాకనే పెయిన్ వచ్చింది. అవును, మా అవును. డాడీతో నేను అంత ఉన్నాను, మా డాడీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. ఉమ్, నాకు మా డాడీ లిరి ఉమ్. చాలా, వీళ్ళిద్దరు పేరు ఎత్తే నేను ఏడ్చేస్తాను ఫస్ట్. మీ అబ్బాయి అంత ఇష్టమా మీ అబ్బాయి అంటే? చచ్చిపోతాను వాని కోసమే బతుకుంది నేను. ఇప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత మీ అబ్బాయిని పంపించాలి, నాన్న దగ్గర పంపించాలి అని అంటే పంపించరు. అంటే యాక్చువల్ లా ప్రకారంగా నార్మల్గా కొన్ని ఇయర్స్ అమ్మ దగ్గర, ఎన్ని ఇయర్స్ అని అమ్మ దగ్గర ఉండాలి అని చెప్పి మీరు అలా అంటే నాకు గుండె అయిపోతుంది. లేదు, జనరల్గా అడుగుతున్నా. లిరి వెళ్ళడు, అమ్మ కాడే ఉంటా అని చెప్తాడు. షోరా? షూర్. నేను ఉంటును, సపరేట్ గా మనతో మీరు మాట్లాడండి వాడు చెప్పేస్తాడు. వెళ్ళడాడు. అంటే అబ్బాయి ఇష్టం, అబ్బాయి ఇప్పుడు నా ఇష్టం లేదు తన ఇష్టం లేదు, వాళ్ళు ఇరిగాని అడుగుతారు కదా, మా మమ్మీని వదిలిపెట్టి రానని చెప్తాడు. ఇప్పుడు హ్యాపీయా మొత్తం అంతా, మీ అబ్బాయి మీరు అంతా హ్యాపీ? మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం. అవును, యాక్చువల్లీ పేరెంట్స్ మధ్య జరిగినవి పిల్లలకి చెప్పకూడదు, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేసి నార్మల్గా అనుకుంటుంటారు బయట, నార్మల్గా జనరల్గా. నేను ఒక దాంట్లో నేను చూసిన దాంట్లో మీరు చెప్పారు, నాకు జరిగిన లైఫ్లో ప్రతి ఒక్కటి నేను మా అబ్బాయితో షేర్ చేసుకుంటానని చెప్పడం జరిగింది. కరెక్ట్ అనుకుంటున్నారా? కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఫాదర్ మదర్ ఉన్నప్పుడు ఆ పిల్లలకి అవి తెలియకూడదు. ఫాదర్ లేడు, సో అన్నీ నేనే వానికి. నేనైనప్పుడు నా లైఫ్లో ఏం జరుగుతుందో వానికి ఒక్కనికే తెలియాలి, ఎవరికి తెలియకూడదు. ఇప్పుడు వాడు అబ్బాయి అండి, నార్మల్గా చెప్తున్నాను, వాడు ఇంకొక 5 years అయితే పెద్దగా అవుతాడు. పెద్ద అయిన తర్వాత బయటికి వెళ్తాడు, జనాల గురించి తెలిసిందే కదా, ఎవడో ఒక మాట అంటాడు. అప్పుడు వీనికి ఏం తెలియదు అనుకో, వాడు వచ్చి నన్ను క్వశ్చన్ వేస్తాడు, అమ్మ వాళ్ళు ఇలా అంటున్నారు ఏంటమ్మా అని. వీనికి అన్నీ తెలిసాయి అనుకో, మా మమ్మీ గురించి నాకు తెలుసురా, మీరేంట్రా అనేది, వెళ్ళండి రా అంటాడు. దానికి దీనికి ఎంత ఉంది? సో నా కొడుక్కి నా లైఫ్లో ఏం జరిగింది, ఏం జరగబోతుంది అన్నీ తెలియాలి. నేను వానికి అన్ని షేర్ చేసుకో, నాకెవరున్నారు ఇంకా షేర్ చేసుకోవడానికి, వాడు ఒక్కడే ఉన్నాడు. సఫర్ అవ్వడా అసలు వాడు నాకు ధైర్యం చెప్తాడు తెలుసా. అవునా? చాలా లీడింగ్ చూస్తే మీరు అలా ఉన్నారు కానీ చాలా మెచ్యూరాడు, చాలా. మీ తెలివితేటలు ఎక్కువ వచ్చినట్టు బాగా. అసలు వాడు వానితో మాట్లాడితే మీకు అర్థమవుతుంది. అంత బాగా మాట్లాడతాడా? అంత బాగా మాట్లాడతాడు, నాకు ధైర్యం చెప్తాడు. నేను ఏడుస్తే, ఎందుకు ఏడుస్తారా అలా. ఇంకా మరి బాధ వచ్చినప్పుడు ఎవరికి షేర్ చేసుకోవాలి? ఇప్పుడు బయటికి వెళ్తాం, షూట్స్ చేస్తాం, కొందరు మంచిగా మాట్లాడతారు, కొందరు చెడుగా మాట్లాడతారు. అట్లా మాట్లాడినప్పుడు ఇంటికి వెళ్తాను, వాడిని చూడగానే ఏడుపు వస్తుంది, గట్టిగా పట్టేసుకొని డాడీ ఇలా అన్నారా ఈ రోజు నన్ను, అన్నీ చెప్తాను శివ గారు తెలుసా. నేను ప్రతి పిన్ టు పిన్ చెప్తాను వానికి. నేను నాకు ఎవరైనా ప్రపోజ్ చేసినా, ప్రపోజ్ చేశారు రలీరి నాకు అని చెప్తాను నేను, సీరియస్ గా. ఎవడాడు అంటాడు, ఎవడాడు అంటాడు, నాకు నచ్చలేదు రలీరి అని చెప్తాను నేను. ఉండేలే అప్పుడు, చెప్పకూడదు పేరు, నార్మల్ గా అంటే ఎవరికైనా ఉంటారు, నేను కూడా మనిషినే కదా, నాకు కూడా క్రష్ ఉంటారు. నాకు అనుష్క అంటే క్రష్, హీరోయిన్ మీరు హీరోయిన్ క్రష్. నార్మల్ గా ఒకరంటే ఇష్టం ఉండే, అంటే వాళ్ళతో ఎప్పుడు మాట్లాడలేదు, నేను వాళ్ళని ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు చూడలేదు, కానీ బట్ కొన్ని వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళ క్యారెక్టర్ నచ్చి కొంచెం ఇష్టపడ్డాను. ఇప్పుడు ఇది చెప్పారా మీ అబ్బాయికి? చెప్పాను, ఒరే వాళ్ళ క్యారెక్టర్, ఓ అవునా, ఓకే ఓకే. కన్వే చేశారా ఆయన దాకా? చెప్పాను ఆయనకి. అబ్బాయికా చెప్పలేదు, చెప్పాలని లోపు పెళ్లి అయిపోయింది. సీరియస్ గా ప్రామిస్ ఇది పెళ్లి అయిపోయింది. అయ్యో దేవుడా, పెళ్లి అయిపోయిందా, ఓకే పర్లేదులే, చూసుకుంటున్నారు కదా వీడియోస్, ఓకే ఫైన్, ఇష్టం కదా చూస్తూ ఉండంలే అలాగా. ఇంకో మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచన లేదు.